15 లక్షల రైతులు అసైన్ భూములను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. అసైన్ భూముల శాశ్వత హక్కుల సాధన సమితి సభ్యులు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మన్నే నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్ భూములపై పేద రైతులకు శాశ్వత హక్కులు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రిటైర్డ్ కలెక్టర్ ఎంవి రెడ్డి, తాడూరి శ్రీనివాస్, మేధావులు పాల్గొన్నారు. వారికి అభినందనలు. వారు చెప్పిన పాయింట్కి ఒక చిన్న యాడింగ్, గత సంవత్సరం నుంచి క్రాప్ లోన్ కూడా రావట్లేదు. అసైన్మెంట్ భూములకి లాగిన్ ఆప్షన్ లేదని బ్యాంకులు క్రాప్ లోన్ ఇవ్వట్లేదు గత సంవత్సరం నుంచి. ఇది అందరూ దృష్టిలో ఉంచుకోండి. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అసైన్మెంట్ భూములకు సంబంధించి ఇప్పుడు అసెంబ్లీలో చట్ట సవరణ, పీఓటీ చట్ట సవరణ చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అన్న హర్షవర్ధన్ రెడ్డి అన్న తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ, మాటిచ్చినటువంటి పార్టీ ఇవాళ అధికారంలో ఉండడం వల్ల రేపటి అసెంబ్లీ సమావేశాల్లో వీళ్లకు పూర్తి హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేయాల్సిందిగా కోరుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ తనయుడు వరంగల్కు వచ్చి 14 అంశాలతో కూడినటువంటి రైతులకు సంబంధించిన డిక్లరేషన్ ఇచ్చిన సందర్భంలో 6వ అంశం పోడు భూములు మరియు అసైన్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొస్తని గౌరవ రాహుల్ గాంధీ గారే మా డిక్లరేషన్లో పొందుపరిచిన విషయం మీరందరికీ తెలుసు. మరొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఇచ్చేటప్పుడు జాగ్రఫికల్గా విడిపోతుంటే రాజకీయంగా ఎంత నష్టం జరుగుతుందని తెలిసిన ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ తనయుడు రాహుల్ గాంధీ గారు, మరి వారు కూడా ఈరోజు దానిని విస్మరించారని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఇమీడియట్గా మార్పు రావాలి అంటే భూములపైన హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్ననాడు మనం అన్ని ఇవే చెప్పినాం కాబట్టి, పాలక పక్షంలో అడుగు పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ మార్పు కోసం మొదటి అడుగు వేసే దాంట్లో ధరణికి సంబంధించిన దాంట్లో మొదటి అడుగు పడింది కాబట్టి మనము మార్పును ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నని మాత్రము చెప్పగలను. రెండో విషయం ఏంటి అంటే, భూమికి సంబంధించి ఆనాడు గత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, ఆయన ప్లానింగ్ కమిటీ డిప్యూటీ కమిషనర్గా ఉన్నప్పుడు, ప్లానింగ్ డిప్యూటీ చైర్మన్గా ఉన్ననాడు 1987లో ఈ భూములకు సంబంధించినటువంటి ఒక నయమైనటువంటి పద్ధతిలో చేయాలి, భూ ప్రక్షాళన జరగాలి అన్నదానికి భూ రికార్డుల కోసము ఆయన ఒక పూణేకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ గారికి, డిసి వాద్వా గారికి ఇచ్చి ఒక కమిటీ నివేదిక అడిగారు. ఆ కమిటీ నివేదిక 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఇచ్చింది. దాని రూపకల్పనలోనే మన నిజామాబాద్లో 2008లో జరిగిన భూభారతి సర్వే వచ్చినటువంటిది, దాని రూపకంగా వచ్చినటువంటిది. 911 గ్రామాలు అనుకుంటే దాంట్లో ఒక 400 గ్రామాలని సెలెక్ట్ చేసి కొంత సర్వే చేసి రిపోర్ట్ చేశారు. కానీ అవన్నీ మర్చిపోయిండు సారు దొర. అవన్నీ మర్చిపోయి కొత్త తెరపైకి తెచ్చాడు. ఈ సందర్భంగా మీకు ఒకటి గుర్తు చేయదలుచుకున్నా నేను.